హలో గైస్, వెల్కమ్ టు కార్తికేయ గబ్బర్లు. ఇంకా ఎవరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇప్పుడు నేను వార్ 2 సినిమా అయితే చూసి వచ్చేసాను. హిందీలో అయితే చూశాను ఇక్కడ తాంజానియాలో. అండ్ ఎన్టీఆర్ ఫస్ట్ టైం బాలీవుడ్లోకి అయితే అడుగు పెట్టాడు, అది కూడా నెగిటివ్ షేడ్తో అడుగు పెట్టాడు. సో మంచి ఎక్స్పెక్టేషన్ ఉంది మూవీ మీద అయితే. అండ్ హృతిక్ రోషన్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉంటాయో, అసలు ఈ స్పై యూనివర్స్ ఎలా మనకు ఐడియా ఉంది. సో ఈ మూవీ వచ్చేసి ఏంటంటే మనకంటే ఓవరాల్గా బాగానే అనిపించింది నాకైతే మూవీ. బట్ కొత్తగా స్టోరీ ఏం లేదు, కంప్లీట్ ప్రెడిక్టబుల్, ఊహించేయచ్చు మనం ఏం జరుగుతుందో. బట్ ఆ స్క్రీన్ ప్లే ద్వారా కొద్దిగా బాగానే అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్ విషయాన్ని కనుక చూసుకుంటే కనుక ఎంట్రీ సీన్స్ కావచ్చు, అండ్ ఫైట్స్ కావచ్చు, ఒక యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, స్క్రీన్ ప్లే కానీ ఫస్ట్ హాఫ్ అంతా హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది సినిమా. బట్ ఎంత హాలీవుడ్ రేంజ్లో మనకు అనిపించేస్తుంది నెక్స్ట్ ఏం జరుగుతుందో. సో అయినా సరే మనకి సాటిస్ఫై అవుతాం, సో హాలీవుడ్ రేంజ్లో ఉంటుందని. అండ్ మోస్ట్ సాటిస్ఫాక్షన్ సీనింగ్ ఏంటంటే హిందీ సినిమాలో అయినా ఎన్టీఆర్ ఎంట్రీ అప్పుడు తెలుగు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో వేశారు. అది నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. అండ్ ఇంటర్వెల్ కూడా బాగానే అనిపిస్తుంది. అండ్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో రెగ్యులర్ రొటీన్ ఇండియాలో అంటే ఫస్ట్ హాఫ్లో చూసిన హాలీవుడ్ రేంజ్ సీక్వెన్స్ అనేవి సెకండ్ హాఫ్లో మనకు కనిపించవు. సో దానివల్ల మూవీ డౌన్ అయిపోతుంది. అండ్ అదే టైంలో సంథింగ్ లవ్ ట్రాక్లోకి వెళ్ళిపోవడాలు, అంటే స్టోరీ ట్రాక్ మారిపోతుందని అనిపిస్తుంది. అండ్ యాక్టింగ్ పరంగా వస్తే ఎన్టీఆర్ గురించి మనం చెప్పక్కర్లేదు. బట్ కొన్ని సీన్లలో ఎన్టీఆర్ రితిక్ రోషన్ తేలిపోయాడు అనిపించింది. బట్ కొన్ని విషయాల్లో ఎన్టీఆర్ కొద్దిగా నెగిటివ్ షేడ్లో మాత్రం ఎన్టీఆర్ బాగా చేశాడు. బట్ కొన్ని విషయాల్లో మాత్రం అది బేసిక్గా ఏంటంటే బాడీ హైట్ వల్ల ఆ రితిక్ రోషన్ తేలిపోయినట్లయితే అనిపించింది నాకు కొన్ని సీన్స్లో. అండ్ డాన్స్ ఇద్దరు అయితే బాగా చేస్తారు డాన్స్ అయితే మాత్రం. బట్ అందులో కూడా ఎనర్జీ ఈక్వల్గా ఉంది, గ్రేస్ ఈక్వల్గా ఉంది. బట్ ఒక్క స్టెప్ మాత్రం రితిక్ రోషన్కే అన్నట్టు అనిపించింది. ఎందుకంటే నేను ట్రీజర్ అదే చూసినప్పుడు ఏంటో రితిక్ రోషన్ డామినేట్ చేశాడు అన్నట్టు అనిపించింది. బట్ కంప్లీట్గా చూసుకుంటే కనుక ఇక్కడ నాకు రితిక్ రోషన్దే పైచే అనిపించింది డాన్స్ విషయంలో. బట్ ఓవరాల్గా మూవీ అయితే బాగుంటుంది. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. బట్ ఓవరాల్ ఇట్స్ అన్ యావరేజ్ మూవీ. అండ్ నిన్న చూసిన కూలీ కంటే మాత్రం ఈ సినిమా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అదే చెప్తా, కూలీయా వార్ 2 అని చెప్తే కనుక నేను వార్ 2కే అని చేస్తాను. రెండు యావరేజ్ మూవీ. బట్ వార్ 2 ఒక చెయ్యి ఎక్కువ ఉంటుంది. సో ఇది నా వార్ 2 మీద ఒపీనియన్. అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ లైక్ చేయకపోతే చేసేయండి తొందరగా. థ్యాంక్ యూ గైస్.